రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దావోస్ టూర్ మంత్రి లోకేష్ బిజీగా గడుపుతున్నారు. పెట్టుబడుల్లో భాగంగా స్పెయిన్కు చెందిన ఎవల్యూషన్ సినర్జెటిక్ ఆటోమేటివ్ అయితే ఎస్ఎల్ సంస్థ ఎండి జోనో మెలాడోతో మంత్రి లోకేష్ అయితే సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ జీరో ఎమిషన్ వెహికల్స్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు ఆసక్తిగా ఉందని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని లైవ్ పోర్టు వాతావరణం, ఇండస్ట్రియల్ పార్కులు, ఇంజనీరింగ్ శాండ్ బాక్సులను అయితే అందిస్తూ ఏపీ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను సహకారం చేయబోతుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రారంభ దశ ఆవిష్కరణలను ప్రోత్సహించాలని భావిస్తోంది. ఏవో పైలట్లకు మద్దతుగా ప్రోటోటైప్ అభివృద్ధికి, ఇంజనీర్ల శిక్షణకు అభివృద్ధి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ఇండస్ట్రియల్ లేదా అకాడమిక్ క్యాంపస్లో ఉన్న చిన్న ఇంజనీరింగ్ శాండ్ బాక్స్ను అందిస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణంలో రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో యోగి వేమన కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన మంత్రికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. యోగ వేమన అంటే తెలియని వారంటూ ఉండరని, అలాంటి వ్యక్తికి విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. 13వ శతాబ్దంలోని యోగి వేమన గారు తనదైన శైలిలో ప్రజలకు అర్థమయ్యే విధంగా నీతి వ్యాఖ్యలు పద్యాల రూపంలో తెలియజేశారని మంత్రి సవిత గుర్తు చేశారు. పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మరి నా దగ్గరకు వచ్చారు, మా రెడ్డి సోదరులందరూ వచ్చారు, మిగతా వారు కూడా వచ్చారు. సవితమ్మ యోగి వేమన విగ్రహ స్థలానికి ఇస్తుందో లేదో అని చాలా మంది భ్రమతో భయంతో నా దగ్గరకు వచ్చారు. యోగి వేమన గారు ఈ సమాజానికి స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి, నాకు అలా కక్ష సాధింపు చర్యలు లేవు అని వారు అడిగిన తక్షణమే ఎంఆర్ఓకిను మరి అధికారులకు ఆదేశం ఇవ్వటం, మరి మనందరికీ స్ఫూర్తి ఆయన, భావితరాలకు ఆయన స్ఫూర్తి. కాబట్టి మనము ఈ విగ్రహానికి స్థలం కూడా కేటాయించాం. స్థలం కేటాయించిన తర్వాత అతి తక్కువ కాలంలోనే మరి అందరూ అసోసియేషన్ వారు అందరూ కలిసి మంచి విగ్రహాన్ని బాగా ఆవిష్కరణ చేసి తెర వెనుక తెర ముందు ఉండి సహకరించిన వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే యోగి వేమన గారు కోరుకున్నారో ఆ ఆశయాల్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి యోగి వేమన ఆశయాలను అందరూ 35 ఏళ్లుగా కలెక్టరేట్ చుట్టూ తిరిగినా మమ్మల్ని పట్టించుకునే అధికారులు లేరంటూ ఓ కుటుంబం కలెక్టర్ ముందు విలపించారు. వికారాబాద్ జిల్లా గంగారం పరిధిలో అప్పటి ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలు ఇచ్చిందని బాధితులు తెలిపారు. 1993లో ఇల్లు లేని వాళ్లకు గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు ఇచ్చి కట్టుకోవడానికి డబ్బులు కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇల్లు కట్టుకోవడానికి మున్సిపల్ కార్యాలయం నుండి పర్మిషన్ అడగ్గా అనుమతి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది కమిషనర్లు మారారు, కలెక్టర్లు మారారు, కానీ మా బ్రతుకులు మారడం లేదని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఇప్పటికైనా తమ బాధను అర్థం చేసుకుని పర్మిషన్ ఇప్పించాలని కోరారు. వారి బాధలు విన్న కలెక్టర్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కడప జిల్లా పోరుమామిండ్ల బి కోడూరు మండల పరిధిలోని ఇరు వర్గాలు ఘర్షణ నెలకొనడంతో గ్రామమంతా అయోమయానికి గురైంది. మున్నెల్లి పంచాయతీ తొవ్వపల్లెలో రాత్రి దేవస్థానం వద్ద బాక్సులు పెట్టి సౌండ్ రావడంతో వైసీపీ టీడీపీ మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. రెచ్చిపోయిన ఇరు వర్గాలు రాళ్లు కట్టెల గుడ్డలతో అయితే దాడికి పాల్పడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ కృష్ణయ్య, ఎస్ఐ సూర్యనారాయణ రెడ్డి గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. దాడిలో గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతంలో పరస్పరం దాడులు జరిగేవని తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మణబోలు మండలం అనుపల్లిపాడుకు చెందిన గుండుబోయిన హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మండలంలోని కొండూరు సత్రానికి అట్ల ఫ్యాక్టరీలో పనిచేసిన హరికృష్ణ తన బైక్పై ఇంటికి తిరిగి వెళ్లిపోతుండగా చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్లిపోతున్న ఒక కారు అతనిని వేగంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో భాగంగా హరికృష్ణ అక్కడికక్కడ మరణించారు. సీఐ రాకేష్ ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీ పరిధి 16వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ స్థానికుల నుంచి చుక్కెదురైంది. 50 లక్షల రూపాయలతో చేపట్టే రహదారులు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఉమ్మతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేయగా గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేవలం శిలాఫలాలకే అయితే పరిమితమవుతున్నారని స్థానిక మహిళలు, కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సమాధానం చెప్పకుండా పెనుదిరగడంతో ప్రజలు నిలదీశారు. ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్లు అవుతున్నా తమ వార్డు వైపు చూడలేదని, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో హడావుడిగా రావటం సరికాదని వాపోయారు. రహదారులు సరిగ్గా లేక వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని స్థానికులను శాంతింపజేయగా చివరకు ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. లక్షల రూపాయలతోటి ఈ రోజు రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసుకోబోతున్నాం. రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు మీరు ఓటేయక ముందు ఇక్కడ రోడ్డు తయారవుతుందని మీకు అందరికి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో కాంట్రాక్టర్లకు చెప్పించి ఈ రోడ్ ఇదే కాదు, ఈ రోజు శంకుస్థాపన చేసిన ప్రతి ఒక్క రోడ్డును మీరు ఓటేయక ముందు ఇక్కడ స్టార్ట్ చేస్తారని నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా వాళ్ళ కౌన్సిలర్లకు ఓట్లేసి గెలిపించింది కానీ ఇప్పటివరకు ఒక అభివృద్ధి జరగల. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈసారి మీరు నన్ను గెలిపించారు, నా మీద నమ్మకంతో 50,000 మెజార్టీ ఇచ్చారు కాబట్టి అదే పద్ధతిలో నేను మీకు పనిచేస్తాను. ఈ రోడ్డు కూడా వేయించి 2 గంటలు ఏటింగ్ చేసినావు, రాలే 2 సంవత్సరాలకి ఇయ్యాలి వస్తాడా ఆయన ఎమ్మెల్యే? అట్లనే వచ్చేటాడు. మీకు ఓటు 10 ఇంకా 10 రోజులు ఓటు అనగానే ఎమ్మెల్యే వస్తాడా మా బజార్కి? గెలిచి 30 సంవత్సరాల నుంచి గెలిపించి ఏ కౌన్సిలర్ చేయలే, ఏ ఎమ్మెల్యే చేయలే. మాకు ఈ బతుకు మాది, ఈ బుడతా బతుకు ఎందుకు వస్తారయ్యా మాకు బదనాం చేయడానికి? దిక్కులేరు, పాము వస్తాం, పావులా తిరుగుతాం, తెల్లా తిరుగుతాం. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మండిపడ్డారు. రోహిత్ రెడ్డి నీతులు చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని గెలిచావంటూ సవాల్ విసిరితే ఇంతవరకు మాట్లాడే దమ్ము లేదు అని అతడికి అంటూ విరుచుపడ్డారు. రోహిత్ రెడ్డి బాల్ బచ్చన్ మాటలు మాట్లాడకు, అనవసరంగా లేనిపోని చిచ్చులు పెట్టుకుంటూ మనోహర్ రెడ్డిని వెల్లడించారు. నేను మళ్ళీ 36 గెలుచుకుంటాను చెప్పిండు. ఏదో టీచర్ అంట మొన్న గ్రామ పంచాయతీలో చెప్ప మీద కొడితే నీ ముఖం ఏడబెట్టుకోండి తెలియదు, తప్పుడు లెక్క చెప్పుకుంటూ ఆ రోజు మా దాదాసింగ్ చెప్పిండు.
దమ్ముంటే నీవు రా, నీవెంతమందిని గెలిపించినవో నేను సవాల్ విసురుతున్నా, సవాల్కు సిద్ధంగా అని చెప్పి దారసింగ్ గారు చెప్తే ఇప్పటి వరకు నీకు దాని మీద మాట్లాడానికి దమ్ము లేదు. కానీ ఆడ టీచర్ సినిమా అంటున్నావు, రెండు కల్పించి ఒకటే చూపిస్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరైపోతున్నాం. కాంగ్రెస్ పార్టీని మున్సిపాలిటీలో ఖచ్చితంగా చైర్మన్ కూర్చోబెట్టబోతున్నాం. ఇది అక్షరాల సత్యం అనే విషయాన్ని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇంకొకటి మోసం చేసే వ్యక్తిని నేను గాను. నేను ఒక 30 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నా. నేను ఒక జెడ్పీటీసీగా ఉన్నా, ఒక డీసీసీబీ చైర్మన్గా ఉన్నా, 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్నా. నేను దీన్ని కూడా సిద్ధం. నేను ఒక జెడ్పీటీసీ చేసిన, ఒక తెల్ల పేపర్ లాగా ఒక మచ్చ లేకుండా పనిచేసిన, ఒక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక డీసీసీబీ చైర్మన్ చేసిన. నీలాగా నేను ఓడిపడలే. నీలాగా నేను ఎవడో ఇస్తే ఎవంతన్నా నేను చెప్తాడు, నీ దగ్గర విశ్వేశ్వరరెడ్డి చెప్తాడు, నా తన జీతం ఉండే, నా తన జీతం ఉండి నేను పెట్టినటువంటి భిక్ష అని చెప్పి నీకు ఒకటి భిక్ష ఇచ్చాడు. కానీ నాకు నేను సర్వీస్ చేసిన, 30 సంవత్సరంలో రాజకీయ సర్వీస్ చేసిన. నాకు ఓని మోసం చేయనిక రాదు, ఓని ఇచ్చేసుకునిక రాదు. ఒక తరపు నుంచి నీవు ఒకళ్ళతో ఇచ్చుకోకు బాల్ బచ్పన్. మరొకసారి చెప్తా ఉన్నాను వేదిక ద్వారా, బాల్ బచ్పన్ మాటలు మాట్లాడకు. నాకు ఒకరి తరపు నుంచి నీవు ఒకళ్ళతో ఉచ్చుకోకు. ఎవరికి ఏం చేసిండో వాళ్ళు మాట్లాడితే. మెదక్ జిల్లా చిలిపిచెడు మండలంలో తహసీల్దార్ సహదేవ్పై రైతు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైజాబాద్ గ్రామానికి చెందిన టేకుల బుచ్చిరెడ్డి తన భూమి సర్వే నంబర్ 64 వాహనీలో లేదంటూ తహసీల్దార్ తనను ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. గత 6 నెలల క్రితం ఇదే తహసీల్దార్ ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడని, ఇప్పుడు అదే భూమిని మరో వ్యక్తికి అమ్మకానికి పెట్టిన సమయంలో ప్రభుత్వ భూమి అంటూ రిజిస్ట్రేషన్ చేయలేమని చెప్పడం అన్యాయమని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ మండలంలోని పలు గ్రామాల రైతులకు భూముల రిజిస్ట్రేషన్ విషయంలో సతాయిస్తున్నాడని ఆరోపించిన బుచ్చిరెడ్డి ఈ తహసీల్దార్ను వెంటనే బదిలీ చేయాలని, సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. 2 సార్లు ఆయన పట్ట చేసిండు, 2 సార్లు పట్ట చేసి ఇప్పుడేమో కాసుల పానికి దానికో లేదంటే మళ్ళీ జేసీ సార్ దగ్గరికి పోయి కలెక్టర్ ఆఫీసులో తెచ్చినాక ఆడియో సార్ గురించి ఆడియో సార్ పట్ట అన్నాడు. జేసీ సార్ దగ్గర పట్ట అన్నాక ఈయన పట్ట చేయమంటే నువ్వు ఆపిల్ అటు అంటుండు ఆయన. ఎంఆర్ఓ గారు ఉన్న పనులను ఒక్క మండలం మొత్తం పిన్నిగా పెట్టిండు. ఒక్కటి కూడా మన ఇట్లా అమలు భూమి కట్టాయి ఏమంటారు అది మిడిల్లో ఉన్న భూమి పట్ట చేస్తలేడు. ఒక్క భూమి కూడా పట్ట చేస్తాడు. 3 ఆరాయిలు ఉన్న ఏదో ఏ ఒక్క భూమి పట్ట పట్టించుకుంటాడు, ఏం పట్టిస్తలేడు. ఈయన మొత్తం ఖరాబ్ చేస్తుంది. మండలం మొత్తం బస్సు పట్టించేసింది. కర్నూలు జిల్లా ఎఫ్సీఐ డివిజనల్ కార్యాలయం అనంతపురానికి తరలిపోతుందని, అది కర్నూలులోనే ఉంటుందని ఎంపీ బస్తిపాటి నాగరాజ్ స్పష్టం చేశారు. నగరంలోని ఎఫ్సీఐ కార్యాలయంతో ఉద్యోగులతో సమావేశమైన ఆయన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడమే కాకుండా కార్యాలయానికి సొంత భవన ఏర్పాటుకు కృషి చేస్తామని పేర్కొన్న ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ అవతార్ సింగ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తిమ్మాయపాలెం నుంచి కుంకుబాడు వెళ్లే రహదారిలోని ఇటుక బట్టీల వద్ద నివసిస్తున్న 9వ తరగతి చదువుతున్న విద్యార్థి సుస్మిత విద్యుత్ షాక్ గురై మృతి చెందింది. అద్దంకి పట్టణం గుర్రాల కాలనీకి చెందిన దాసరి సెంగయ్య దంపతులు జీవనోపాధి నిమిత్తం ఇటుక బట్టీల వద్ద నివసిస్తూ కూలి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో సుస్మిత ఫ్యాన్ కి స్విచ్ వేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే స్థానికులు ఆమెను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.